నమస్కారం, వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈసీ వైసీపీ నాయకుల మీద చాలామంది మీద కన్నెర చేయడం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చూసుకుంటే కనుక కొల్లి రఘురామరెడ్డిని అస్సాంకి తరలించారు. ఇప్పుడు అదే తరహాలో ధర్మారెడ్డిని కూడా అంటే కొన్ని 100 కోట్ల అక్రమ కేసులో ఆయన్ని కూడా బదిలీ చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? జగన్ రెడ్డికి ఆయన టీం అంతా ఒకటి సెట్ చేసి పెట్టుకున్నాడు. ఎలక్షన్ బిఫోర్ కానివ్వండి, ఒకటి సామాజిక వర్గంగానే కానివ్వండి, లేకుంటే వాళ్ళ జిల్లా నాయకులే కానివ్వండి, ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఉన్నత పదవుల్లో అంతా ఉంచుకోవటమే కానివ్వండి, వాళ్ళ పీరియడ్ అయిపోయినా కూడా సో వాళ్ళని 5 ఏళ్ళుగా కూడా కొనసాగించుకుంటూనే కానివ్వండి, వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనే కానివ్వండి, ఎలక్షన్ బిఫోర్ వాళ్ళందరూ ఉంటే గెలిచే ఆస్కారం ఉంటే కానివ్వండి, ఇవన్నీ ఒక పకడ్బందీ ప్లాన్ తోనే ఆయన వీళ్ళందరినీ కూడా ఉంచుకోవటం జరిగింది. కొల్లు రఘురామరెడ్డి గారు కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, డీసీపీ కానివ్వండి, ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఉంచుకోవటం కూడా మనకు ఖచ్చితంగానే తెలుస్తుంది ఎందుకు చేస్తున్నారని. వీళ్ళలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చీలిపోతున్నారు. సో పురంధేశ్వరి గారు ఇచ్చిన కంప్లైంట్ అస్సాం వెళ్ళిపోయారు. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు డివైడ్ అవటమే కానివ్వండి, ఆయనకి ప్లాన్ అంతా బిడ్స్ కొట్టేటట్టు ఉంది. ఇంకోటి ఏంటంటే దీనిలో కొల్లు రఘురామరెడ్డి గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆయన చేతులతో నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ విషయాలను. సో అందుకు ఖర్చులకు గాను కూడా 30 కోట్లు తీసుకున్నట్టు కూడా ఆధారాలు పురంధేశ్వరి గారు చెప్తున్నారు కదా. 30 కోట్లు ఖర్చులకు నిమిత్తం అంటే నాయకులు అందరినీ కానివ్వండి, అపోజిషన్ లీడర్స్ కానివ్వండి, వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉన్నా వాళ్ళ లీడర్స్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే తెలంగాణలో జరిగింది కదా, సేమ్ అదే వాళ్ళ లీడర్స్ అయినా ఎవరి మీదైనా సరే వాళ్ళకి అనుమానం ఉన్న ప్రతి వాళ్ళ మీద అపోజిషన్ ఎమ్మెల్యేస్ క్యాండిడేట్లు కానివ్వండి, కంటెస్ట్ చేయబోయే క్యాండిడేట్ మీద కానివ్వండి, వాళ్ళు ఒక నిఘా పెట్టడమే కానివ్వండి, ప్రతి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడమే కానివ్వండి, దీని అన్నిటికీ ఇన్ఛార్జ్ లాగా దాని ఖర్చులు చూసుకోవటం కానివ్వండి, రోజు ఇన్పుట్ ఎలా ఏమొచ్చింది ఏంటి చూడటమే కానివ్వండి, దాన్ని తీసుకెళ్లి తాడేపల్లిలో ఉన్న జగన్ రెడ్డి గారితో చర్చలు జరగటమే కానివ్వండి, ఇవన్నీ ప్రాసెస్ నడిపించేది ఆయన అస్సాం వెళ్ళారు. సో అస్సాంకి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. ఇంకా మిగిలిన వారు ఎక్కడెక్కడికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారో తెలియదు. ఇప్పుడు ధర్మారెడ్డి గారి విషయానికి వస్తే, ధర్మారెడ్డి గారు కూడా ఆయనకి యాక్చువల్లీ ఒక 3 years ఎప్పుడు కూడా వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుంది. ఎవ్రీ 3 years కి వాళ్ళని మార్చాల్సి వస్తుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన 5 years అయినా కూడా ఆయన అక్కడే ఉంచడం, దాని తర్వాత ఆయన ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారితో కలిసి 1500 కోట్లు అక్రమాలు జరగడం టీటీడీ బోర్డులు. సో అవన్నీ నిధులు ఎక్కడికి తరలించారు, అవన్నీ వాళ్ళు తీసుకున్నారు. సో వాటి తరఫున ఇంకా ఎంక్వైరీ కానివ్వండి, దాని మూలాన వచ్చిన దాని తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన ఆదాయానికి లెక్కలు లేకుండా చేయడమే కానివ్వండి, రేట్లు పెంచడమే కానివ్వండి, దానిలో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది ధర్మారెడ్డి గారికే. కాబట్టి ఆయన కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పీరియడ్ అయిపోయినా కూడా ఆయన అక్కడ ఉంచడమే కానీ. సో ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి తర్వాత ధర్మారెడ్డి అనుకోవచ్చు నెక్స్ట్ వేటు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈసీ చేతుల్లోకి వెళ్తుంది అనేది ఉంది. ఎందుకు గెస్ట్ చేయలేకపోయాడో, ఈసీకి చేతుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఎవరైతే వీళ్ళకి అనుకూలం ఉన్నారో వీళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఖచ్చితంగా వాళ్ళ కంప్లైంట్ ఇస్తారు, ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మార్చాల్సిన అవసరం కూడా ఉంటది కదా. ఇది అంటే నిరూపించగలుగుతున్నారు, ఆధారాలతో సహా నిరూపించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు మారుస్తున్నారు. సో వాళ్ళని స్టేట్లు మారిస్తేనే రేపు ఎన్నికలు సజావుగా జరుగుతుందనే ఒక ఆలోచనతోనే ఆయన అస్సాం పంపించడం కూడా జరిగింది, కొల్లూరు రఘురామరెడ్డి గారిని. సో రేపు ఈయన కూడా అట్లాగే స్టేట్ మార్చే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు మెయిన్ లీడర్స్ ఉన్న వాళ్ళు, మెయిన్ అధికారులు కాబట్టి వీళ్ళని స్టేట్ మార్చే అవకాశం అయితే స్పష్టంగానే కనబడుతుంది. ధర్మారెడ్డి తర్వాత ఇంకెంతమంది మీద ఇలాంటి వేటు పడే అవకాశం ఉందంటారు? ఇంకా డీసీపీ గారి మీద ఉంది, ఇంటెలిజెన్సీ చీఫ్ బ్యూరో ఆయన మీద ఉంటది. వీళ్ళందరి మీద అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇంకా ఎస్పీలు కానివ్వండి, కలెక్టర్స్ కానీ కొంతమంది అధికారుల మీద కూడా పడే అవకాశం ఉంది. ఈ లిస్ట్ చూసుకుంటే చాంతాడు ఉంటది. కానీ దీనిలో కొంచెం అంటే ఎస్పీలే కానివ్వండి, కలెక్టర్స్ ఈ స్థాయికి వచ్చే కొంచెం వాళ్ళకైతే కొంచెం
అంటే కొంతమంది ఐఏఎస్లే వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళారనేది కూడా మనం విన్నాం కదా గతం. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఈ ధర్మారెడ్డి కానీ లేకపోతే కొల్లి రఘురామరెడ్డి కానీ వీళ్ళంతా కొంచెం ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని బదిలీ చేస్తున్నారు. అది ఇప్పుడు చిన్న చిన్న క్యాడర్ వాళ్ళు అంటే లైక్ అంటే ఐపీఎస్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ ఇంకా కొంతమంది చిన్న చిన్న క్యాడర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది? వాళ్ళని జిల్లాలు మారుస్తున్నారు, కానీ జిల్లాలు మార్చడం వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం నిన్న చూసాం ప్రకాశం జిల్లాలో ఏం జరిగిందని, బాలినేని వాళ్ళ ఇష్యూ చూసాం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు అధికారులు. సో అధికారులు యాక్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు? ఒక్క మనిషి మీద 50 మంది పడి కొట్టడం, హాస్పిటల్లో వెళ్ళి దౌర్జన్యం చేయడం, అక్కడ వెళ్ళి కొట్టడానికి వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. రేపు పొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా సజావుగా జరుగుతుందా ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఎవరెవరైతే కొంచెం ఇంకా కూడా మార్పు అనేది రాకుండా ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా మార్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగానే కనపడుతుంది. వాళ్ళని రాష్ట్రం మార్చాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల బాగానే జరుగుతుంది అనుకుందాం, ఇద్దరు పక్కల ఒకే న్యాయం ఉంది, అంటే ఏ పార్టీకి కొమ్ముగా అయ్యట్లేదు. సో ఎవరినైనా ఈక్వల్ గా డెసిషన్ తీసుకుంటున్నారు. అలాంటి నాయకులు ఉన్న వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరైతే కొమ్ముగా వస్తున్నారో, ఏ నియోజకవర్గాలు ఏ పార్లమెంటరీ పరిధిలో గొడవలు జరుగుతున్నాయో అలాంటి చోట కలెక్టర్నే కానివ్వండి, ఎస్పీనే కానివ్వండి ఖచ్చితంగా మార్చాలి, బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా రాష్ట్రంలో కాదు, సో పక్క రాష్ట్రాలకు పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ఎలక్షన్ తర్వాత వస్తే పర్వాలేదు, కానీ ఎలక్షన్ బిఫోర్ అయితే అలాంటివి అంటే ప్రశాంతంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు అందరికీ ఆ హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా ఈసీకి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునే విధంగానే ఆలోచిస్తుందని అనుకుంటున్నాను. కానీ ఇక్కడున్నంతసేపు జగన్కి అనుకూలంగా వీళ్ళంతా పనిచేశారు, కానీ అలా ఒకవేళ బదిలీ అయిపోయిన తర్వాత కూడా ఆయనకు అనుకూలంగా పనిచేయరు అని నమ్మకం ఏమైనా ఉందా? బదిలీ అయిన తర్వాత కూడా అంటే ఒకే రాష్ట్రంలో ఉంటే చేసే అవకాశం అయితే ఉంటుంది, కానీ కొంతమందిలో మార్పు కూడా రావచ్చు. అధికారులు ఒత్తిడితో చేయాల్సిన అవసరం కూడా కొంతమందికి ఉండుండొచ్చు. మేబీ అలాంటి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా కొంచెం మంది మారే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా కొంతమంది అలాగే ప్రవర్తించే వాళ్ళు ఉంటే అది మనకు తెలిసిపోతుంది. కొన్ని జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఇంకా అలాంటి దౌర్జన్యాలే జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి పక్క రాష్ట్రాలకైతే పంపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే.